ఉత్తమ విద్య ఉజ్వల భవిష్యత్తు వాక్సన్ ఇంటర్నేషనల్ స్కూల్ మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు సరైన వేదిక. నర్సరీ టు 10th అడ్మిషన్స్ ఓపెన్. చికిరి చికిరి పాట మనకిప్పుడు 199 మిలియన్ల వద్ద ఆగింది. బహుశా ఇంతటి రికార్డ్ ఈ మధ్య కాలంలో మనం చూడలేదు తెలుగు పాటల్లో. ఈ పాట రాసిన ఘనత ఎవరిది అంటే నన్ అదర్ దెన్ స్క్రీన్ నేమ్ బాలాజీ. చికిరి అంటే ఏమిటో? చికిరి అనే పదం దర్శక పరంగా వాళ్ళ సృజనాత్మకతలో వచ్చే పదం ఏంటంటే ఈ పాట అంటే చాలా విచిత్రంగా మీ లిరిక్ ఒకటి, దాంతో పాటు ఆ ట్యూన్ కూడా అది మెల్లిగా మనకి ఇంకిపోయేలాంటి పాట ఇది. అంటే దీంట్లో ప్రత్యేకం ఏంటంటే మాండలికం. ఈ మధ్య వస్తున్న మాండలికాల్లో ఇప్పుడు తెలంగాణ మాండలికం కానీ, లేకపోతే రాయలసీమ మాండలికం, లేకపోతే ఈస్ట్ వెస్ట్ మాండలికం, అలాగే ఉత్తరాంధ్ర కూడా ఒక మాండలికం. సో ఇది ఉత్తరాంధ్ర మాండలికం పూర్తి. నాకు సింతే సూతే నీలో వగలు రాసే తారుగా ఎకరాలు నువ్వే నడిచిన చోటంతా పొరింతంటారు. నువ్వే నడిచిన చోటంతా పొర్లు దండాలు. పొర్లు దండాలు అంటే ఇలాగా కింద భూమి మీద ఇలా అవునవును. వెళ్ళేది. అలాగా కొన్ని పదాలు వేయడానికి ఆస్కారం దొరికింది ఆ పాట. ఉత్తరాంధ్ర మాండలికం ఉన్న పాట అంటే కొంచెం అందరూ కొంచెం ఫోక్ టచ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎక్కడో అంటే మనం గతంలో చూసాం కొన్ని సినిమాల్లో అలాంటి ఫోక్ టచ్ ఉండే కంపోజిషన్స్. ఇదే మాత్రం యూనివర్సల్. కానీ అపాయంలో ఉపాయం అంటారు. అంటే ఏంటంటే ఇంత మంచి పాటలో చిన్న కాంట్రవర్సీ వచ్చింది. సామాన్లు అనే పదం అది ఏ సందర్భంలో మీరు రాయాల్సి వచ్చింది అంటే ఈ పాటలో ప్రత్యేకించి ఒక అమ్మాయినో లేకపోతే ఒక పాత్రనో ఇన్ పర్సన్ అని అనాలని కూడా కాదు. ఏదైతే కథానాయకుడి పాత్ర ఆయన ఏదైతే ఉందో చంద్రుల్లో ముక్క జారిందేది నక్క నా ఒళ్ళంతా ఆడిందే తైతక్ల ఆడింది మరే అంతేనా? హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. బాగా హిట్ కొట్టిన పాట చికిరి చికిరి పాట మనకిప్పుడు 199 మిలియన్ల వద్ద ఆగింది. బహుశా ఈ ఇంటర్వ్యూ పబ్లిష్ అయ్యే టైంకి అది 200 దాటొచ్చు అని అనిపిస్తుంది. బహుశా ఇంతటి రికార్డ్ ఈ మధ్య కాలంలో మనం చూడలేదు తెలుగు పాటల్లో. సో ఈ పాట రాసిన ఘనత ఎవరిది అంటే ఈ పాటతో పాటు దాదాపు కొన్ని వందల పాటలు రాసి అందులో చాలా గుర్తుండిపోయే పాటలు ఎక్కువగా ఉన్నాయంటే ఆ లిరిసిస్ట్, ఆ గేయ రచయిత కలం బలం ఎంతటిదో మనకు అర్థమవుతుంది. ఆయన నన్ అదర్ దెన్ స్క్రీన్ నేమ్ బాలాజీ. ఆయన యాక్చువల్లీ ఒరిజినల్ పేరు ఏంటంటే వెంకటరమణ మూర్తి గారు. ఆయన హార్డ్వేర్ ఇంజనీర్గా ఉండి చిన్నప్పుడు తండ్రి గారు టీచర్గా ఉన్న పరిస్థితుల్లో అక్కడి నుంచి చిత్ర పరిశ్రమకి అమాంతం వచ్చేశారు. కానీ ఈ మధ్య ఈ చికిరి పాటతో మరొకసారి వార్తలకు ఎక్కారు. వారిని పలకరించబోతున్నాం. అసలు ఎవరి బాలాజీ? వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. నమస్కారం. చికిరి అంటే ఏమిటో? చికిరి అనే పదం స్పెసిఫిక్ గా దానికి మీనింగ్ ఏం లేదు, సౌండింగ్ కోసం పెట్టుకునేది. చాలా కుదిరింది. ఆ పాట కుదరడం పాటకి అది ప్లస్ అయింది అనమాట. అంతే తప్పించి దానికి స్పెసిఫిక్ గా వేరే అర్థమే లేదు. దర్శక పరంగా వాళ్ళ సృజనాత్మకతలో వచ్చే పదం ఏంటంటే వాళ్ళ ఊరు అమ్మాయిలందరినీ చికిరి అని ముద్దుగా పిలుస్తారు. పాట చెప్పిన తర్వాత దానికి ఒక క్రియేట్ చేసి అలాగా చెప్పామన్నమాట. చికిరి అనేది ఓవరాల్ గా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. దాని ఫలితమే 200 మిలియన్ దగ్గర. సో ఈ పాట అంటే చాలా విచిత్రంగా మీ లిరిక్ ఒకటి, దాంతో పాటు ఆ ట్యూన్ కూడా చక్కగా ఒకలాంటి క్యాచీ, అది మెల్లిగా మనకి ఇంకిపోయేలాంటి పాట ఇది. అమాంతం ఎమోషనల్ గా ఇంటెన్స్ గా వెళ్ళిపోయే పాట కాదు. అలాంటి పాటలు వచ్చి వెళ్ళిపోతాయి. దాంతో పాటు అసలు ఆ కొరియోగ్రఫీ ఏమన్నా ఉందా? మూడు కూడా త్రిమూర్తుల్లాగా కలిసి అంత పెద్ద చికిరి తయారైంది. చాలా ఒక అడగవలసిన ప్రశ్న ఇది. చాలా మంది గేయ రచయితలు వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో, చాలా సక్సెస్ఫుల్, ఇంకా బాగా పాపులర్ కోట్ అండ్ కోట్ అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. మీ దాకా ఈ పాట రావడానికి అది అదృష్టం అంటారా, లేక మీరు అన్ని పాటలు లాగే రాశాను ఇది హిట్ అయింది అంటారా? నేను పాటల రచయితని ఫ్రీలాన్సర్ని, ఎవరు పిలిచినా వెళ్ళి పాట రాసేవాడు. కాబట్టి నాకు కూడా అలాగే కాల్ వచ్చింది. అందరికీ మీరు చెప్పిన సోకాళ్ళు ఏవే ఉన్నాయో అలాగే అందరికీ వెళ్ళినట్టు నాకు కాల్ వచ్చింది. నేను పాట రాశాను. అది అద్భుతంగా, పాత్రోచితంగా, సందర్భోచితంగా ఉంది కాబట్టి అది అక్కడికి ఓకే అయింది. సరే, ఫర్దర్ గా రికార్డ్ అయింది. దాని ఫలితం మీరు చూసారు. సో డైరెక్టర్ బుచ్చిబాబు గారు నాకు కాల్ చేసింది, ఇలా ఉంది సార్ బాలాజీ గారు ఒక మంచి పాట అంటే. దీంట్లో ప్రత్యేకం ఏంటంటే మాండలికం. ఈ మధ్య వస్తున్న మాండలికాల్లో ఇప్పుడు తెలంగాణ మాండలికం కానీ, లేకపోతే రాయలసీమ మాండలికం, లేకపోతే ఈస్ట్ వెస్ట్ మాండలికం, అలాగే ఉత్తరాంధ్ర కూడా ఒక మాండలికం ఉంది ఓవరాల్ లో. ఉత్తరాంధ్ర మాండలికం పూర్తి. ఉత్తరాంధ్ర మాండలికంలో అది దాంట్లో నేను స్వతహాగా నేను ఆ జిల్లా వాడిని కాబట్టి నాకు కొంచెం పట్టుంది ఆ భాష మీద. నాకు సింతే సూతే నీలో వగలు రాసే తారుగా ఎకరాలు నువ్వే నడిచిన చోటంతా పొర్లు దండాలు. అంటే అది
సాధారణ అక్కడ వాడతారు. అవును. ఫుల్ దండాలు. అవును. పొర్లు దండాలంటే ఇలా కింద భూమి మీద ఇలా అవునవును. తిరుగుతూ వెళ్ళేదాన్ని. అలాగా కొన్ని పదాలు వేయడానికి ఆస్కారం దొరికింది ఆ పాటలో. అందుకు నాకు అదే కాదు, భాషలో ఎంతో లోతుగా వెళ్ళగలను దాంట్లో. కాబట్టి నన్ను పిలిచారని నేను అనుకుంటున్నాను. మేబీ దానికి తగిన న్యాయం చేశాను నేను అనుకుంటున్నాను. మల్టిపుల్ ఐటరేషన్స్ అయ్యాయా? అంటే బుచ్చిబాబు గారు చెప్పిన బ్రీఫింగ్‌కి రెహమాన్ గారు ఇచ్చిన ట్యూన్ ఆయనే ఇచ్చారా ముందు ట్యూను? లేకపోతే మీరు ఇచ్చాక ఆయన ట్యూన్ కట్టారా? ఫస్ట్ ట్యూన్ లేనప్పుడు కూడా వెళ్ళాను. హ్మ్. అది జరిగిపోయి 2 సంవత్సరాల క్రితం అది మాట. అప్పటికి ఇంకా ట్యూన్ రాలేదు. మొదటి దశలో ఉన్నప్పుడు నాకు పిలిచారు. నేను ఇలా అనుకుంటున్నాను, ఒక సందర్భాన్ని బుచ్చిబాబు గారు మంచి పాత్రను క్రియేట్ చేసుకున్నారు. ఆ సందర్భంలో ఉండే ఒక కథానాయకుడికి వచ్చే సందర్భం. ఆ సందర్భం ఇన్ ద సెన్స్ ఆ ప్రాంతంలో ఉండే కథానాయకుడికి వచ్చే సందర్భం. ఆ సందర్భం అద్భుతంగా తయారు చేసుకున్నారు. పాత్రకి ఉచితంగా నాకేంటంటే కథ గురించి ఏం చెప్పకుండా ఓన్లీ పాత్రకి న్యాయం చేసే విధంగా పాట కావాలి ఆయన ముందు ఇదనమాట. సరే నన్ను పిలిచారు. నేను వేరే పాట రాసి ఇచ్చాను. అది ఓకే అయింది. ఆ తర్వాత ట్యూన్ వచ్చింది. ట్యూన్ వస్తే అప్పుడు మళ్ళీ ట్యూన్కి రాశాను. వేరే పాట రాశాను. అలా వచ్చిందన్నమాట. అంటే సందర్భోచితంగా వచ్చిన పాటే. మీరు అన్నట్టుగా కొన్ని ట్యూన్లు ఇలా వచ్చి అలా వెళ్ళి ఉంటాయి. అఫ్ కోర్స్ ఆ 4 నిమిషాలు గ్యాలరీలో ఆనందాన్ని పంచేది. ఇదేంటంటే అది స్లో పాయిజన్ లాగా అలా వెళుతుంది పాట. పాట అలా వెళ్ళింది. అంటే నేను ఫస్ట్ రోజు మీరు రిలీజ్ అయిన రోజు చూస్తే మార్నింగ్ 11:07కి రిలీజ్ అయింది. మార్నింగ్ 11:07 AM రిలీజ్ అయితే మధ్యాహ్నం 3 వరకు 3 మిలియనే అయింది. అంటే నేనేమనుకున్నానంటే పాట వెళ్ళలేదేమో దీని మీద ఇంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా. అంటే నేను ఎప్పుడు పాట మీద ఎక్స్పెక్టేషన్ పెట్టను, బట్ ఈ పాటకి ప్రత్యేకించి పెట్టుకున్నా. పెద్ద సినిమా రామ్ చరణ్ గారు హీరో, బ్లాక్ బస్టర్ దర్శకులు బుచ్చిబాబు గారు. మోర్ ఓవర్ వీళ్ళిద్దరికన్నా ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్. అంటే ప్రతి రచయితకి ఒక కళ ఉంటుంది. అంటే మాకు వాళ్ళతోనే ఎక్కువ ఉంటుంది కాబట్టి రెహమాన్ గారికి రాశాను కదా, ఈ పాట ఏమైనా సక్సెస్ అయితే ఓకే, ఫెయిల్ అయితే ఏంటి పరిస్థితి. దీంట్లో ఆ నైట్ చూసేసరికి 9 గంటలు చూసేసరికి 30 మిలియన్ ఉంది. 3 అవర్స్ లోపు 3 అవర్స్ కాదు 6 అవర్స్ లోపు అంత అబ్రప్ట్గా ఒక్కసారి ఇంకా అక్కడి నుంచి ఆగలేదు. నైట్ కరెక్ట్గా 24 అవర్స్లో 50 మిలియన్ అన్ని భాషల్లో. ఇంకా తర్వాత ఇంకా నాన్ స్టాప్గా వింటూనే ఉన్నారు. అవును. వాళ్ళు ఇప్పుడు 199 అంటే 19,90,00,000 మంది తెలుగు, అంటే రిపీటెడ్ అంతమంది తెలుగు వాడు కూడా లేరు. రిపీట్ చేసి వింటున్నారు అర్థం కదా. అవును. అంతే కదా. 18 మహా అయితే 18 కోట్ల మంది, అంటే ఎంత లెక్కేసుకున్నా అందరూ వింటే 18 కోట్ల మంది అనుకోండి ఎంత విన్నారు. అండ్ ఈ పాట యూనివర్సల్. ఇప్పుడు ఉత్తరాంధ్ర మాండలికం ఉన్న పాట అంటే అందరూ కొంచెం ఫోక్ టచ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎక్కడో అక్కడ అంటే మనం గతంలో చూసాం కొన్ని సినిమాల్లో అలాంటి ఫోక్ టచ్ ఉండే కంపోజిషన్స్. ఇదే మాత్రం యూనివర్సల్. కొంచెం కొద్దిగా ఎక్కడో స్పానిష్ టచ్ అది ఇది కలిసేసి అసలు ప్రపంచ వ్యాప్తంగా అలుక్కుపోయిన పాట. కానీ అపాయంలో ఉపాయం అంటారు. అంటే అపాయం జరిగినప్పుడు ఏదో మంచి జరిగినట్టు, అలాగే ఉపాయంలో మంచి జరిగినప్పుడు అపాయం. అంటే ఏంటంటే ఇంత మంచి పాటలో చిన్న కాంట్రవర్సీ వచ్చింది. అప్పుడు సామాన్లు అనే పదం అది ఏ సందర్భంలో మీరు రాయాల్సి వచ్చింది అంటే ఆఫ్ కోర్స్ అది సమర్థించి దానికి అంటే కరెక్ట్ వివరణ ఇచ్చారు. లీగల్ గా కూడా మనం చూసినప్పుడు గతంలో కొన్ని కాంట్రవర్సీస్ అయినప్పుడు ఒక రచయితగా మీకు ఇచ్చిన బ్రీఫింగ్ లో మీరు ఎలా పాత్ర ఎలా ఉంటుంది అని చెప్పడంలోనే ఈ పాట తాలూకా ఔచిత్యం కనిపిస్తుంది. రచయిత అన్నవాడు రోజు వాడుకలో రచయితే కాదు, మామూలు ఏ మనిషి అయినా 12-13 వేల పదాలు మాట్లాడితే వాళ్ళ రోజు వెళ్ళిపోతుంది. అంటే మీరు వాడుకలో మీరు ఉదయం నుంచి ఇంట్లో మాట్లాడినా, తండ్రితో మాట్లాడినా, తల్లితో ఎవరు మాట్లాడినా 12-13 వేల పదాలు మించి కొన్ని పుట్టించిన ఉంటాయి వేటర్ గారులా. అలా పుట్టించిన కొన్ని ఉంటాయి. ఈ పాటలో ప్రత్యేకించి ఒక అమ్మాయినో లేకపోతే ఒక పాత్రనో ఇన్ పర్సన్ అని అనాలని కూడా కాదు. ఏదైతే కథానాయకుడి పాత్ర ఆయన ఏదైతే ఉందో పాత్రోచితంగా పడ్డ అక్షరాలు పదాలే. ఇది నేను కూడా రాసినట్టు కాదు, ఆయన పాడినట్లే అలా వచ్చిన సందర్భమే కానీ ప్రత్యేకించి అది దాన్ని ఇది చేసి రాసింది కాదు. కాకపోతే అంటే ఒకవేళ దాని మీద అలాంటి కాంట్రవర్సీ వస్తే 200 మిలియన్ అయింది వాళ్ళ పాట. అంతే కదా. ప్రజలు కూడా లేదు, ప్రజలు చాలా ఆదరించారు బాలాజీ గారు. ఇది మళ్ళీ నేను సువర్ణాక్షరాలతో నేను లిఖిస్తున్నాను. ఏంటంటే అప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఇదొక ఆపర్చునిటీగా ప్రేక్షకులకు క్లారిఫికేషన్ వస్తుందని చెప్పి క్రియేటివ్ సెన్సిబిలిటీస్ కాంటెక్స్ట్ లో ఒక పదం వాడడం వర్సెస్ ఇంకొక సందర్భంలో వాడడానికి తేడా ఉందని జడ్జి గారే తేల్చి చెప్పారు. నాకు మంచి ఊతాన్ని ఇచ్చారు. జడ్జి గారు చెప్పారు ఒక క్రియేటివ్ కాంటెక్స్ట్ లో మీ ఇంటెన్షన్ ఏంటని చూస్తారు తప్ప ఎక్కడ ఇంటెన్షన్ టు హర్ట్ ఏమీ లేదు. కాబట్టి మీరు ఏ విధమైన మంచి పాట రాశారు, హిట్ అయింది, మీకు అభినందనలు మీ టీం అందరికీ కూడా. అలాగే రెహమాన్ గారితో కలిసి వర్క్ చేసిన సందర్భం ఎలా ఉంది? ఆయన పలకరిస్తారా? రెహమాన్ గారు మేము అక్కడికి స్టూడియోకి వెళ్ళాం, 7 o'clock వెళ్ళాం ఈవినింగ్. ఆయన చెన్నైలో
వారి స్వగృహం ఉంది, స్టూడియో. ఆహా. రెహమాన్ గారిది 5 స్టేర్ బిల్డింగ్ ఉంటుంది. అయితే దాంట్లో వెళ్ళిన తర్వాత మేము 1 అవర్ తర్వాత వచ్చారు. యాజ్ యూజువల్ కూర్చున్నాం మేము ముగ్గురు. బుచ్చిబాబు గారు ఆల్రెడీ పరిచయం ఉంది కాబట్టి ఈయన సో అండ్ సో బాలాజీ గారు లిరిసిస్ట్ అంటే హాయ్ అని షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆయన మితభాషి కొంచెం, అంటే సబ్జెక్ట్ ఉన్న మేరకు మాట్లాడుతున్నారు. ఆయనకి బాగా క్లోజ్ ఉన్న వాళ్ళతో కొంచెం ఎక్కువ మాట్లాడతారేమో. మామూలు మాత్రం చాలా రిజర్వ్డ్గా ఉన్నారు. ఉమ్. అది ఆయన ట్యూన్ కంపోజ్ చేసినట్టు కొంచెం కంపోజ్డ్గా ఉన్నారు అనిపిస్తుంది. ఏమైనా పదాలు మార్చమన్నారా? ఇది కొంచెం ఏం లేదు, అంటే నైస్ లిరిక్స్ అన్నారు. అంటే వాళ్ళు పాడుతున్న సందర్భంలో ఎక్కడైనా పంటి కింద రాయిలా పడితే ఒక అక్షరం చెప్పొచ్చేమో కానీ లేదు, చాలా అలతి పదాలతో మీరు అంటే అది చాలా ఈజీ కలోకిల్ రైమింగ్ లో వెళ్ళింది. అదొకటి. తర్వాత ఎలా మీరు అది అల్లుకుపోయారో తెలియదు కానీ మనకి మనం ఊరికే అలా పాడుకుంటూ ఉండడానికి కూడా హమ్ చేసుకోవడానికి అవును, ఈజీగా ఉండే విధంగా ఉంది. అవును. బలమైన పెద్ద పెద్ద పదాలు, ఆ, బరువైనవి లేకుండా. లేదు, భాషకి ఒక్కోసారి అలాగ రాయమని చెప్పే అవకాశం ఉండే సందర్భాలు, స్వరాలు వస్తాయి. ఇప్పుడు దాంట్లో ఏదో క్లిష్టమైన ఏదైనా గ్రాంధికమైన పదాలు వేసేస్తే, అవును, ఇప్పుడు కొన్ని ట్యూన్స్ లో కొన్ని అక్షరాలు పడవు. నేను చెప్పాలి, ఇప్పుడు ఢా ఠా నా ఇలా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ వేసామనుకోండి పాడుకోరు కూడా. ఇప్పుడు కకారం, హ్రస్వం, అది పలకడానికి ఈజీగా ఉంటుంది. ఆ చంద్రుల్లో ముక్క జారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క, ఇలా అలా అలా పాడుకోవడానికి తైతక్కలు ఆడింది మరి, అంతేనా? ఇది మాండలిక ఉత్తరాది. అదే ఒక అదే ఏట్రా ఒక ఎక్కడికి వెళ్ళి వచ్చావురా, అదే 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 అర్థమైంది. చూసారా, ఇగో ఉమ్. ఇలా ఉంటాయి అటువైపు భాష అంతా. మాకు పూర్వీకులు అటు ఉన్నారు, ఓకే, కొంచెం ఉత్తరాంధ్ర దాటి వరంపురం దాకా. అంటే సో మాకు అందుకని స్వతహాగా మేము నాన్నగారు ఉపాధ్యాయులు కాబట్టి ఆ చుట్టుపక్కల వాళ్ళ మర్యాద కూడా ఎలా ఉంటుందంటే, ఏమండి మాస్టర్ గారు ఎప్పుడు వచ్చావు ఉమ్. అంటారు. ఎప్పుడు వచ్చావు? అదే ఎప్పుడు వచ్చావు, ఏమండి బాగున్నావా, అదే 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 అదే. ఇలా ఉంటుంది. అంటే ఆ. వాళ్ళ దాంట్లో వాళ్ళ మనసులో గౌరవం ఉంటుంది, మాటలో ఉండదు ఏమి. అంటే మాటలో అది అది కాదు భాష, అదే అదే అదొక ఆత్మీయత. ఆత్మీయత అంతే. ఉత్తరాంధ్ర ఎప్పుడు అదే, ఉత్తరాంధ్ర నుంచి నిజంగా ఆణిముత్యాలు వ్యక్తులు అలా ఉంటారు. అంటే హ్యూమన్ ఎమోషన్స్ ని, బంధాలని చాలా శ్రీశ్రీ గారు బలంగా నమ్మిన వ్యక్తులు గడ్డాది. మీరు అక్కడే పెరిగారా? ఇక్కడికి వచ్చి నేను అంటే మా అమ్మమ్మ గారి ఊర్లో పుట్టా, తర్వాత విజయనగరంలో బ్రాటప్, మళ్ళీ ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్లో పీజీలు. ఆ తర్వాత మళ్ళీ బతకడం కోసం ఇదేంటో తెలుగు గోల్డ్ మెడలిస్ట్ అయితే నిన్ను ఎవరికి ఉద్యోగం ఇస్తారు, మహా అయితే ఉద్యోగం అవుతావు, లెక్చరర్ అవుతావు అని చెప్పి ఫ్రెండ్స్ నాన్నగారు టీచర్ గానే చేద్దాం అనుకున్నారు. నేనేంటంటే నాకు అదేదో మన సినిమాలో చెప్పినట్టు ఏదో కొన్నాళ్ళు ఒక జీతం, ఒక ఉద్యోగం, ఒక స్కూటరు, భార్య, 2 పిల్లలు, అలా గొడుగు వర్షంలో తడుస్తూ, ఇది కాదు కదా లైఫ్, వేరే అండ్ ఇంకేదో సంథింగ్ ఈజ్ దేర్. సహజంగా మనకి అది అని ఏదైనా అంటే చెప్పకే మీతో కీర్తికాంక్ష ఉంటుంది కదా కామన్గా మనిషికి. రైటర్ గారు చెప్పినట్టు జనం పిలవంగా మనం గెలవంగా, ఇలా చప్పట్లు కొడితే ఖచ్చితంగా దానికి లొంగిపోతాం, తెలిసినా లొంగిపోతాం. నాకు తెలిసి మేబీ అదే కారణమేమో. అదేమైపోయిందంటే ఇప్పుడు జీవితం అయిపోయింది. వృత్తిపరంగా నా దైనందిన జీవితానికి అదొక ఉపయుక్తంగా ఉంది. మీ ఫస్ట్ పాట రాసిన తర్వాత మీరు ఇప్పుడు దైనందిన జీవితం ఇదేనా మీకు? అంటే పాట రాయడం తప్ప వేరే ఉద్యోగం ఏమీ పెట్టుకోలేదు? నేను ఉద్యోగం చేసేవాడిని 2008 వరకు, కంప్యూటర్ హార్డ్వేర్ కోర్సెస్, అప్పుడు ఇంజనీర్గా ఉండేవాడు 2009 వరకు. ఆ టైంలోనే ఉద్యోగం వదిలేసి దీంట్లోకి వచ్చేసి, అంటే నువ్వు రాస్తావు, నువ్వు బాగా రాస్తున్నావు అని అందరూ చెప్తున్నప్పుడు ఉత్సాహం, మంచి యవనంలో ఉత్సాహం, అలా వచ్చాను. అలాగే తిరిగా, అలాగే దొరికింది ఆర్యటులు, ఉప్పెనంత ఈ ప్రేమకి, అబ్బో, ఉప్పెనంత గుండె ఏమిటో, అది చెప్పలేని హాయికి భాషే ఎందుకో. అది ఆ పాటతో నా స్టార్ట్ అయింది. ఓ స్టార్టింగ్ ఫస్ట్ పాట అది, అందుకే అంత సూపర్ హిట్ గా రాకెట్ లా దూసుకెళ్ళిపోయారు మీరు. అవును. తర్వాత ఆ తర్వాత ఎన్ని హిట్ పాటలు వచ్చాయి మీకు? డోలుబాజే, తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్. అయితే లక్కీగా ఏంటంటే నాకు ఆ రెండింటికి 2 అవార్డులు వచ్చాయి. ఫస్ట్ ఉప్పెనంత ప్రేమకి ఈ రేడియో మిర్చి వాళ్ళే చెన్నైలో నాకు బెస్ట్ అప్కమింగ్ లిరిసిస్ట్ అని ఇచ్చారు. ఇంకా అప్కమింగ్ ఏంటి పైకి వచ్చాక? అప్పుడు 9లో అదే అప్కమింగ్. అవును, అప్పుడు అప్కమింగ్ కదా, 10లో వచ్చారు. 11లో మిస్టర్ పర్ఫెక్ట్ అయితే 12లో అక్కినే నాగేశ్వరరావు చేతుల మీదుగా అక్కినేని అవార్డు వచ్చింది. ఏది దాంట్లో డోలు 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 బాజే సంబరాలు షాదీ రోజే అని ఒక పాట. మిస్టర్ పర్ఫెక్టా? మిస్టర్ పర్ఫెక్ట్, దానికి దేవిశ్రీ గారే, దేవిశ్రీ గారి. ఓహో, సో దేవిశ్రీ గారిది మీది కూడా కాంబినేషన్ బాగా కుదురుకున్నట్టు. ఆయన దాంట్లో ఒక 5-6 పాటలు మంచి హిట్లు. ఇప్పుడు అలాగే మన సిటీ మా సిటీ మా సిటీ మా సిటీ మా సిటీ మా అదొకటి. నెక్స్ట్ ఏమండోయ్ నాని గారు చెప్పండోయ్ MCA F2 గిర్రా 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 తిరుగుతాందే బుర్రా, నలుగురు పాడారు.
వెంకటేష్ గారు, వరుణ్ తేజ్ గారు, తమన్నా. అలా చూసుకుంటే కూడా మీకు ఐ థింక్ కనీసం ఒక 10-12 మంచి హిట్ పాటలు ఉన్నాయి కనీసం. ఉన్నాయి. అంటే సూపర్ హిట్. నాకు బాగా ఇష్టమైంది ఈ మధ్యలో చెప్పాలి, నా ఇష్టం అనే సినిమా వచ్చింది, మీరు వినే ఉండొచ్చు. ఓ సాథియా ఓ సాథియా ఓ చూపుకే పడిపోయా, ఓ నా ప్రియా ఓ నా ప్రియా, నా నుండి నే విడిపోయా, ఒక నువ్వు ఒక నేను ఒకటైతేనే కదా ప్రేమ, ఒక చోటే అనుకుంటే మన ఇద్దరిది చిరునామా. మీరు ఇందా లేదో పాడమన్నారు పాట. అలా దాంట్లో అది మంచి పాట అది. అంటే నాకు ఇష్టమైంది. అంటే కొందరంటే జాబ్ సాటిస్ఫాక్షన్, జేబ్ సాటిస్ఫాక్షన్ అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ పాటలు కొన్ని ఉంటాయి కదా, అలా నాకు బాగా మన మిస్టర్ పర్ఫెక్ట్కి దీనికి మధ్యలో వచ్చింది ఆ సినిమా. దాంట్లో ఒక 5 పాటలు రాశాను. నా ఇష్టం అని రాణా జెనీలియా హీరోయిన్స్. నెలకి సుమారు మీరు ఒక 5 పాటలు రాస్తారా, 10 పాటలు రాస్తారా? అలా అండి, వర్క్ ఒక్కోసారి ఉంటాయి 10 పాటలు, లేదా ఒక పాట కూడా ఉండదు. అది చాలా అన్స్టేబుల్ సిచ్యువేషన్ కదా. అంటుంది ఇది మీకు పాటల రచయితలకు ఎవరికైనా సహజంగా ఉండేది. అంటే వాళ్ళు ఒక పాటలోనే బోల్డ్ ఆ విధంగా ముందుకు పోతారు అనమాట. కాబట్టి మీరు అలా డిమాండ్ చేసే వ్యక్తిలా అనిపించట్లేదు. అంటే నేను కొంచెం ముందులో ఏం చేశాను మేడం, తెర వెనక అని చెప్పి నేను తెర వెనకే ఉండిపోయాను. అంటే ఇంటర్వ్యూస్ ఇవ్వడం, లేకపోతే ఇంటరాక్ట్ అవ్వడం, ఒక పాటే మరో పాటను తెస్తుంది. ఎంతకాలం చెప్తాం ఫలానా సో అండ్ సో అండి, మా నాన్నగారు ఇదండి, నేను చదువుకున్నాను, ఇది చేశాను అని ఒకటే ఇంటర్వ్యూ ఇవ్వలేక నేను ఎవరిని ఇంటర్వ్యూ తెవడం మానేశాను. అప్పట్లో ఏం చెప్తామండి, వదిలేయండి. అలా ఏమైపోయింది, ముందుకు రాకపోవడం వల్ల కొంత తాత్సారం జరిగింది. ఆ మాట వాస్తవం. అయితే ఈ మధ్యకాలంలో అందరూ చాలా మంది, ఏమండి మీరు అలా ఉంటే అవ్వదు, కొంచెం వచ్చి మాట్లాడండి. అవును, మీరు కొద్దిగా మీ స్పేస్ లో మీరు ఉంటారు. ఆ స్పేస్ లో అలా ఉండి పాట రాయడంలోనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తాను నేను. అది విపణిలో, అదే మార్కెట్లో తక్కువ కనిపించడం వల్ల మీలాంటి వాళ్ళకి నిజంగానే, ఎందుకంటే అయిపోయారు. అవును, లేట్ అయ్యారు మీరు డెఫినెట్ గా. ఎందుకంటే మీరు ఇది బిల్డ్ చేసుకోలేదా, సోషల్ మీడియా ప్రొఫైల్ అంటారు కదా, చాలా తక్కువ కనిపిస్తారు మీరు. సత్యం. ఇన్ఫాక్ట్ మిమ్మల్ని కలిసే వరకు చికిరి చికిరి లాంటి ఒక ఇంత అద్భుతమైన హిట్ పాట మీరు రాసి కనిపించలేదే అని నేనే ఫీల్ అయ్యాను. కాబట్టి పొరపాటు నాదే మిమ్మల్ని పిలవకపోవడం ఇంత దూరం, ఇంతకాలం. ఎప్పటికైనా పిలిచారు, సంతోషం. నేనేమంటానంటే ఇప్పుడైతే మరి ఈ పాటలు లేని పరిస్థితుల్లో మీకు ఎప్పుడు గుండె ఇదవదా ఏమిటి? అంటే భుక్తి కోసమే కదా జీవితం. అంటే ఎంత మనం కళ కోసం జీవితం అన్నా కూడా, కళ కోసం అంటే కొంతవరకు కళ కోసం మేడం. ఇది ఎవరు దాచుకోలేరు కదా, దీని నుంచి ఎవరు ఎస్కేప్ అవ్వలేరు కదా, ఆ బాధ్యతలు కుటుంబరావు అయ్యారు కదా. అయితే అదైతే నేను ప్రాక్టికల్ చాలా కాలం పడ్డాను. బట్ ఎనీవే అది అలాగా నెమ్మదిగా మేనేజ్ చేసుకుంటూ ఓవర్కమ్ చేసుకుంటాను. కానీ చాలా గ్రేట్ బాలాజీ గారు. ఎందుకంటే అందరూ ఏదో ఒక ప్లాన్ బిగా పెట్టుకుంటారు ప్రొఫెషన్. అంటే మీరు ఎంత నమ్మకం పెట్టేశారు. కళను నమ్ముకున్న వాళ్ళు ఎవరు ఏంటి రోడ్డును పడలేదని ఒక పెద్దవాళ్ళు చెప్పగా మనం వింటూ ఉంటాం. మీరు అఫ్ కోర్స్ దేవుడి దయ వల్ల మీరు అన్ని విధాలా బాగున్నారు. కానీ కళని నమ్ముకుని ఇంకా మీకు వేరే ఆప్షన్, ఒక ఏదో ఉద్యోగం రాదా మీకు? చెప్పండి. వస్తుంది. పొద్దునుంచి సాయంత్రం వరకు నేను ఉద్యోగం చేసుకుని అదొక ఎఫ్డీలా పడి ఉంటుంది. ఏంటి సాయంత్రం నేను ఊరికే తీరికలో రాసుకుంటా అనుకోకుండా దీనికే జీవితాన్ని దానికి పెట్టాను. అదైతే వాస్తవం. ఎందుకంటే 2 పడవల మీద కాళ్ళు పెట్టలేని అనిపించింది. ఇప్పుడు సినిమా ఫీల్డ్ అన్నది వాళ్ళు ఎప్పుడు పిలుస్తారో, మనం ఎప్పుడు వెళ్ళాలో తెలియదు. ఆఫీస్ టైమింగ్లో వాళ్ళు పిలిస్తే మనం వెళ్ళలేము, ఒకవేళ వెళ్ళకపోతే వాళ్ళు పాట ఇవ్వరు. ఇలాగ ఉండేది కన్ఫ్యూజన్. అందుకని వదిలేశారు. సుదీర్ఘంగా ఒక 15-16 సంవత్సరాలు చేస్తున్న ఉద్యోగం వదిలేసి ఇటు వచ్చేసాను. ఒకసారి దిగాక సరే దాని లోతు చూద్దాం, ఒక జీవితమేగా పోయేది ఒకసారి. మీ శ్రీమతి గారు మిమ్మల్ని సపోర్ట్ చేయడం కూడా చాలా సపోర్ట్ చేయక తప్పలేదు ఆవిడ కూడా. అలా కాదు, అంటే మీరు రాస్తున్నారు ఇప్పుడు చికిరి ఇటీవలే రాశారు కదా. సో ఏదో ఒక శాంతియుత వాతావరణంలోనే పాటలు పుట్టుకొస్తాయి కదా. నిజమే, మానసికంగా అలజడి ఉంటే పెన్ను కదలదు. ఎలా వస్తాయండి ఇది టెక్నిక్ ఆ పాటలు రాయడం అనేది? లేదు నిజంగా ఎక్కడో వెళ్తే ప్రకృతి నుంచి ఒక స్ఫూర్తి వస్తుంది, అలా అవుతుందా? పాట అంటేనే ఊహ కదా, ఊహాజనితమైనదే పాట. అంటే మీరు ఊహించడం అంతే. మీరు మామూలుగా ఇప్పుడు ఎవరో మీకున్న అవసరాన్ని బట్టి మీరు ఏదైనా ఊహిస్తారనుకోండి, మీ పరిధి మేరకు మీ సాచురేటెడ్ పాయింట్ వరకు మీరు ఆలోచిస్తారు. ఏదైతే ఉంటుందో అక్కడ వెళ్ళిన వరకు ఇంకా దాన్ని దాటి ఏదో ఆలోచించారంటే అది ఊహ. ఇలా అనుకుని అలా మా పాటలో కూడా సాధారణంగా సమాజం తెలిసి ఉండాలి. కవి అన్నవాడికి సమాజాన్ని మించి జీవితం కూడా తెలిసి ఉండాలి. ఇప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి అన్నారు, ఆయన చూసిన జీవితం లోతు మేము చూసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన చాలా లోతు ఉంటుంది. దాని తర్వాత ఏంటి మనం ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా మాట్లాడి ఒక పాయింట్ దగ్గర ఆపేస్తే ఆయన అక్కడి నుంచి మొదలెడతారు. ఆయన చూసిన జీవితం వేరే ఉంటుంది. విశ్లేషణ, విపులీకరణ అనేది చాలా దీంట్లో ఉంటుంది. ఎవరి పరిధి మేరకు వాళ్ళకి ఊహాజనితంగా వచ్చేది పాట. అంటే దాని టెక్నిక్ దానికి ఏమి ఉండదు. మీరు ఎంత బాగా కూర్చొని
ప్రశాంతంగా 4 గంటలు కూర్చున్నారు పెన్ను పేపర్ పెట్టుకొని. ఒక్కోసారి ఒక అక్షరం రాదు. అవునా? ఒక్కోసారి నేను అలా చూస్తుండగా కూర్చుంటే అలా కిటికీలోంచి తెల్లగా తెల్లవారింది కానీ ఒక అక్షరం కూడా రాయలేని రోజులు ఉన్నాయి. అంటే అది ఎందుకో ఒక దగ్గరికి వెళ్ళి అది క్రియేటివ్ బ్లాక్ అంటారు. బ్లాక్, క్రియేటివ్ బ్లాక్ అని అంటారు. మరి దానికి ఆ పేరు పెట్టారు నాకు తెలియదు. ఆ తర్వాత మళ్ళీ రెండో రోజు మధ్యాహ్నం కూర్చొని పాఠంతా రాసేయచ్చు అరగంటలో. ఎక్కడో దగ్గర అలా వస్తుంది తప్పించి దీనికి ఏం టెక్నిక్ ఏమి ఉండదు. కానీ ఒక మీటర్లో ఇవ్వచ్చాలి కదా మీ పాట. అవును. సో అంటే సో ఫస్ట్ మీరు ఈ చిక్రీ పాటలో అయితే ఏ పాట లేనప్పుడు కూడా రాశారు, అంటే ట్యూన్ లేనప్పుడు. ట్యూన్ లేనప్పుడు రాశారు. తర్వాత ట్యూన్ కి రాశారు. ట్యూన్ వచ్చాక రాశారు. అప్పుడు రాసిన పాటకి ఇప్పుడు రాసిన పాటకి ఆ సందర్భం మారిందా? అంటే పదాలు కానీ సందర్భం ఏమి మారదు. ఎందుకంటే ట్యూన్ ఆల్రెడీ అక్కడ ప్రిపేర్ అవుతారు, అంటే వండుతున్నారు అక్కడ ట్యూన్. అది వేడివేడిగా వస్తుంది. తక్క 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 అని ఇచ్చుంటారు. మీకు తటకారం ఇచ్చారా? అలాగే ఏమి లేదు. నాకు ఊరికే మామూలుగా ఇది సందర్భం సార్ అంటే నేను వేగ్గా పాట రాశాను అంతే. నేనేదో ట్యూన్ అనుకోండి. నేను మామూలుగా అంటే మీ ఉత్తరాంధ్ర దాంట్లో ఏమైనా ఉంటే ఒక జానపదం లాంటిది ఏదైనా ఒక అమ్మాయిని చూస్తూ, అమ్మాయి తాలూకు హావభావాలు చూస్తూ, అమ్మాయిని చూడగానే ఏదైనా కోరిక పుట్టేటట్టు చూస్తూ, ప్రేమ పుట్టేటట్టు కాకుండా అని ఇలాగ దర్శకుడు రకరకాలుగా నాకు వివరించాడు. నేను దాంట్లోంచి తీసుకొని ఏవైతే ఉన్నాయో ఎలిమెంట్స్ తీసుకొని ముందు నేను ఏదో ట్యూన్ అనుకో ఏదో రాశాను. అది వాళ్ళందరికి నచ్చింది. నచ్చితే సరే ఇంకా నెక్స్ట్ ట్యూను ఆ తర్వాత 4-5 డేస్కి వచ్చింది మళ్ళీ ట్యూన్. మళ్ళీ పిలిచారు, సరే ట్యూన్ వచ్చేసింది, ఈ పదాలు ఏమైనా దాంట్లో ఎమర్చగలిగితే ఎమర్చండి, లేదు అంటే కొత్త ఫ్రెష్గా పాట రాయండి. ఎందుకంటే ఇది ఎమర్చడం, నేను ఫ్రెష్గా పాట రాస్తాను చెప్పి ఫ్రెష్గా రాశాను అంతే. ఆ పాట నచ్చింది. అది ఫస్ట్ వెర్షనే నచ్చింది వాడికి, కొత్త ట్యూన్. ఎందుకంటే ఆ ముక్కుపై పెట్టి కోపం తొక్కేశావే ముక్కే రంధం, చింతాకుల ఉందే పాదం, సిర్రాకులే చిర్రాకు. మా వైపు సిరాకని సిరాకు పెట్టకంటారు. అలా సిర్రాకులే నడిసే వాటం, పాదం చింతాకులా ఉంది, ఆ నడిచే వాటం ఏంటి అలాగుంది. అవును. ఆ ముక్కు మీద అంత అందం ఉంది కదా, కోపం పెట్టేశావు, ఆ ముక్కిరి తలకి అందం తొక్కేసావు. ముక్కు మీద కోపం అంటారు కదా. అవును. నీ ముఖానికి అలా అంటే నిందాస్తులా వస్తుంది పాట. అదే అర్థమైంది. అమ్మాయిని పొగుడుతూ తిడుతుంటాడు, నువ్వు అన్ని అంత బాగున్నావు కదా, ఏంటి ఆ బిహేవియర్ ఏంటి అలాగుందని చెప్పడం. దాంట్లో ప్రేమ కూడా ఉంటుంది అన్నమాట. ఆబ్వియస్ మళ్ళీ ఉందండి అసలు ఈ పాటల ప్రక్రియ అది. అవును. సో మరి బాలాజీ గారు ఇప్పుడు అయితే 200 పాటలు రాశారు మీరు. మీ అంటే లైఫ్ డైలీ రొటీన్, అంటే రొటీన్ లో కొన్ని పాటలు అప్పుడప్పుడు రాస్తూ ఉంటారు. సో ఏం చేస్తారు డే అంతా? దాదాపుగా ఈ పాట రాసిన 400 పైచీలకు ఉంటాయి మేడం. అంటే 400 ఉంటాయి. అంటే ప్రైవేట్ సాంగ్స్, లేకపోతే ఏమైనా పార్టీ సాంగ్స్, లేకపోతే సినిమా సాంగ్, ఇవన్నీ కలిపి నేను చెప్తున్నాను. అయితే పాట వచ్చినప్పుడు అది పగల రాత్ర అని చూడకుండా పాట మీద కూర్చుంటాం. ఒక్కోసారి అర్జెన్సీ ఉన్నప్పుడు దర్శకులు మమ్మల్ని అర్జెంట్ కావాలి సార్ అని అంటున్నప్పుడు పగలవుతుంది. నేను మోస్ట్లీ నైట్ టైం ఎక్కువ రాస్తాను. అంటే కవులు ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంత వాతావరణంలో కొంచెం ఏదైనా పుడితే, కొత్తగా ఏమైనా పుట్టచ్చు, ఓ బ్రహ్మముహూర్తంలో కూర్చుంటే, లేదు తెల్లవారుజామున 4 గంటలకి, ఒక్కోసారి లేదు ఎర్లీ పడుకుంటే, లేదు అంటే రాత్రి 11 కూర్చొని తెల్లవారులు 6 వరకు రాసేవి అలా ఉంటాయి. పగలు కూడా రాస్తాను నేను. పగలు ఖాళీ ఉందంటే పెన్ను పేపర్, పాట ఉందంటే కూర్చుంటా. అంటే ఏదో కొత్త క్రియేషన్, కొత్త లైన్. నాకు ఒక పెద్ద ఆయన చెప్పారు, రోజులో నువ్వేం చేయక్కర్లేదు, అంటే నువ్వు ఏ ప్రొఫెషన్ అవ్వు, ఏం చెయ్యి, రోజులో ఒక కొత్త ఊహ, రోజులో కొత్త ఆలోచన, నీ జీవితానికి పనికొచ్చేదో పక్కవాడి జీవితం పనికొచ్చేదో, రోజులో ఒకటి ఏదైనా కొత్తది నీకు వస్తే అనిపిస్తే కాగితం మీద పెట్టు. నేను అలాగే చిన్న చిన్న కవితలు, హైకూలు, నానీలు, ఒక హైకు అని వినిపిస్తారమ్మా. హైకు చాలా ఉన్నాయి. హైకూలు అంటే, ఎండాకాలం నిన్ను కాపాడిన చెప్పులే వానాకాలం నీ మీద బురద చల్లుతాయి. ఇవన్నీ ఏంటంటేనండి చాలా డీప్ విజ్డమ్ ఉంటుంది. మనం ఏదో కొంచెం ఆలోచించినప్పుడు ఈ చెప్పులు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయంటే, ఉపయోగపడడం ఏంటి, ఇది మనకి అనర్థం కూడా. అంటే మనకి హైదరాబాద్ అంటే మహానగరంలో నడిస్తే నడుస్తున్నప్పుడు చెప్పులు ఈ వెనకది తుల్లి ఇక్కడ ఎంత బురద అవుతుంది. అదే బురద చల్లడం అంటే కదా. అలా హైదరాబాద్లో ఉండొచ్చు, కానీ పల్లెటూళ్ళు మట్టి రోడ్లు, బురద రోడ్లు, వాళ్ళు దాని నుంచే నడుస్తారు. ఆ స్పీడ్గా నడిచేటప్పుడు హవాయి చెప్పులు లాంటివి వెనకాల టప్ప ఇక్కడ వరకు దులుతాయి. కానీ ఎండాకాలంలో మాత్రం కాపాడతాయి. అంటే అలా చిన్న దాంట్లో చాలా చెప్పేశారు. అతిశయోక్తిని కాదు, భావ వ్యక్తీకరణ. దాన్ని ఎలా చెప్పాలో తెలీదు, కొంచెం లోతుగా వెళ్ళాలి కొంచెం చెప్పేటప్పుడు. ఇప్పుడు మామూలుగా మరొకటి ఎప్పుడు రాశా, సాధారణంగా పడుతున్న వర్షం ఆగిపోతే పైకి చూస్తాం, నిజానికి పక్కన చూసినా తెలుస్తుంది. ఎందుకంటే మనిషికి అలవాటు దగ్గరున్న వాటిని చూసి దూరంగా ఉన్న వాటిని చూడటం. మామూలుగా అది బంధాలు అవనివ్వండి, అది ఏదైనా అవ్వండి, దేనికైనా ఆపాదించుకోవచ్చు. అంటే ఆకాశంలో చూస్తే అది ఎంత దూరం,
ఈ పక్కన చూస్తే చినుకు పడుతుందో లేదో తెలుస్తుంది కదా. అందుకే మనిషికి అలవాటు అంటే సహజంగా దగ్గరున్న వాటిని వదిలేస్తాడు, దూరంగా ఉన్న వాటిని చూస్తాడు. ఐ థింక్ ఈ విజ్డమ్ నాకు చాలా నచ్చుతుందండి. అంటే నేను బై నేచర్ మేబీ నా ప్రిఫరెన్స్ అయ్యుండొచ్చు అది. నాకెక్కడో ఒక జీవితానికి కనెక్ట్ అయ్యే గుణం ఉండే పాటలు చాలా ఇష్టం. అవి తత్వం అవ్వచ్చు, తాత్విక దృక్పథంతో ఉండేవి, లేదు మీరు చెప్పిన ఎలాంటి జ్ఞానగుళికలు బుజిబుజిగా, అంటే ఒక్క లైన్‌లోనే ఎంత చెప్పేసారు అవును. చూడండి. చిన్న చిన్నవి నాకు సరదా అలాంటివి రాయడం. అంటే అవి దొరకవు. అంటే రకరకాల కోణాల్లో మనకున్న మన మేరకు మన కనుచూపు మేర వరకు, మన మనసు చూపు మేర వరకు వెళ్తాం అంతే. ప్రపంచాన్ని మనకున్న పరిధి వరకు ఏదో ఆలోచన వస్తుంది, దాంట్లో పెడతాం. మీకు బాగా నచ్చిన కవి ఎవరు? వేటూరు గారా? సినిమా పాటల వరకు వేటూరు గారు, తర్వాత సీతారామ శాస్త్రి గారు. అంటే పూర్వం నుంచి చెప్పుకుంటే చాలా మంది కవులు ఉన్నారు. అలా అని కాకుండా కవిత్వ పరంగా శ్రీశ్రీ గారు, లేకపోతే నవల పరంగా విశ్వనాథ సత్యనారాయణ వారు, ఇలా చాలా మంది ఉన్నారు. ఈ 'చికిరి చికిరి' పాట రాశాక మీకు వచ్చిన వివిధ అభినందనలు మీ సహరచయితలో? రచయితలు చాలా మంది పెట్టారు. భాస్కర్ భట్ల గారు, చంద్రబోస్ గారు, చంద్రబోస్ గారు పెట్టారు, హరీష్ శంకర్ గారు పెట్టారు మెసేజ్. చాలా 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 బాగా రాశారు. ఆయనకి సిటీ మరి రాశాను కదా, సమకాలీన రచయితలు ఎప్పుడు ఒకరినొకరు పొగుడుకోరు. అయితే అలా వాటికి అతీతంగా ఎవరో కొంతమంది ముందుకు వచ్చి, ఇప్పుడు నేను ఉన్నాను, నేను ఖచ్చితంగా ఎవరు మంచి పాట రాస్తే మెసేజ్ పెడతాను, లేదా ఫోన్ చేస్తాను, భలే రాశారండి ఆ లైన్. చంద్రబోస్ గారు నాకు చెప్పారు, తమ్ముడు అసలు ఆ లైన్లు భలే అనిపించాయి, నాకు భలే రాసావు. ఆయన ఏ పాట రాసినా సాధారణంగా పెడుతుంటారు మెసేజ్. చంద్రబోస్ గారు ఆయన పాటలు కూడా నాకు చాలా ఇష్టం. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, ఇంతమంది గేయ రచయితల్లో ఒక్కొక్కరికి ఒక ప్రస్ఫుటమైన స్టైల్ ఉంది. మీది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చంద్రబోస్ గారిది పరిధి బాగా అర్థం అవుతుంది, చాలా గ్రౌండెడ్ ప్రాక్టికల్ ఇది ఎక్కువ ఉంటుంది, చాలా పాటలు గుర్తుండిపోతాయి. మీవి ఒక లైట్ వానజల్లు లాంటి ఎక్స్ప్రెషన్స్ మీవన్నీ. అనంత్ శ్రీరామ్ గారివి ఇంకొకటి. అలా మీరు ఐ థింక్ వేటూరు గారి తర్వాత అలాంటి బాణీలో తేట తేట పదాలతో, బుజ్జి బుజ్జి చిలిపితనాలతో మీరు బ్యూటిఫుల్ గా అల్లుకుపోతున్నారు మీ పాటలు. చాలా బాగా అనిపిస్తుంది మీతో మాట్లాడడం. సో మీరు ఈ తేట బాణీలతో పాటు బరువైన పదాలు, అంటే చాలా తీక్షణమైన పాటలు కూడా రాశారా? రాశానండి. అంటే కవిత్వ పరంగా కొన్ని ఉంటాయి, రాసి ఉన్నాయి. సినిమాల్లో పెట్టాల్సిన సందర్భాలు అంటే ఇప్పుడు ఒక మోటివేషనల్ సాంగ్ లేదా ఇన్స్పిరేషనల్ సాంగ్ ఏదో రాసినప్పుడు అలాంటివి కొన్ని పడతాయి. నక్షత్రం అనే సినిమా కృష్ణవంశీ గారి సినిమాకి రాశాను. అట్లా సుడిగాలెళ్ళే దూసుకెళ్ళరా గమనం ఏదైనా, గమ్యం ఎవరైనా, గమ్యం ఎటు అయినా, అలాగా కొన్ని ఏంటంటే కష్టంగా ఉన్నా అర్థమయ్యేటట్టు. సీతారామ శాస్త్రి గారికి ఒక పాట ఉంటుంది, ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి. సీతారామ శాస్త్రిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆ ఒక ఆయనకి ఏదో గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి దాన్ని అనుసరించి ఒకటి రాశా. కాళ్ళు లేని నదులు కూడా ఎదగడాన్ని వదులుకోక పల్ల మెరిగి కడలి చేరురా. కాళ్ళు లేని నదులు కూడా ఎదగడాన్ని వదులుకోక పల్ల మెరిగి కడలి చేరురా. నేల ఒడిన నిదురపోయి నింగి చెలిమి మరిచిపోతే కడలి మనుగడెల్లి నాళ్ళురా. నిత్య పురుటి నొప్పి జన్మ అంటూ నీరసించిపోతే రవిని కన్న తూరుపేనిరా. భలే భలే భలే. కీర్తిశేషుడనంటామ ఒక్క పూట చందమామ దిక్కు దాటి పక్కకెళ్ళినా, ఎంత గొప్ప దిక్కులైనను చుక్క వెలుగు ముందు తక్కువేనురా. ఆశయాలు ఉన్న మనిషి చుక్కలాంటి వాడురా, కోరుకోలేదని జననము, నువ్వు ఆపుకోలేవుగా మరణము. ఈ రెండు మన చేతుల్లో లేవని. అది అలా కొన్ని సందర్భం వచ్చినప్పుడు సాహిత్య రూపంలో కవితాత్మకంగా రాసిన కొన్ని ఉంటాయి. కానీ మన సినిమా పాట పరిజ్ఞానానికి, అక్కడ ఉండే ప్రస్తావనకి, అక్కడ బయటికి చూపించడానికి వీలు పడిన భాష ఏదైతే ఉంటుందో మీరు అన్నట్టు అలతి పదాలతో రాయాల్సి వస్తుంది. ఆ చంద్రుల్లో ముక్క జారిందేది నక్క, చంద్రుల్లో ముక్క జారింది అని చెప్పాలి, వెంటనే అర్థం అవ్వాలి, వాళ్ళు వెంటనే పాడుకునేటట్టు అని. అంటే వాళ్ళు డైరెక్ట్లు కొంత చెప్పారు, సార్ మీరు మన హోటల్ బయట వెళ్ళి టీ కప్పులు కడిగేవాడు కూడా పాడుకుంటూ ఉంటాను సార్, లేదా సైకిల్ స్టాండ్లో పాడుకు అంటే అందరికీ రీచ్ అవ్వాలని వాళ్ళ ఉద్దేశం. మేము పామరులు సార్, మాకు అర్థం అవ్వాలి సార్ అని ఇలా అడుగుతుంటారు. అప్పుడు మన దగ్గర ఎంత భాష ఉంది, ఎంత కవిత్వం ఉంది, అవి పెట్టడానికి అవ్వదు. అది ఖచ్చితంగా చాలా కలర్ఫుల్గా. చాలా అసలు మీరు ఇప్పుడు చెప్పింది ఒక ఎమోషన్ స్టరప్ అయిపోయింది. మామూలుగా మాట్లాడుతున్న దీనికి ఒక ఉద్వేగం వచ్చింది. దాంట్లో ఎందుకు చెప్పానంటే, నువ్వు ఎప్పుడు అలా ఉండిపోకు, కొంచెం నువ్వు చేయాల్సిన పని నువ్వు చెయ్యి అని చెప్పి. ఇప్పుడు కాళ్ళు లేని నదులు కూడా ఎదగడానికి, నది ఎదిగితే సముద్రం అవుతుంది, కానీ నది ఎదగడానికి కాళ్ళు ఎక్కడవి దానికి. కానీ అది కూడా పల్లం చూసుకొని వెళ్ళి సముద్రంలో కలిసిపోయి నేను సముద్రాన్ని చెప్తుంది.
నేను ఎదిగాను సముద్రాన్ని, అలాగా దాంట్లోనే రెండో చరణం ఉంటుంది. బాధ లేని మనిషి లేడు, వీరుడైన క్రూరుడైన చరిత ఉంది చెదలు పట్టిన. రాముడికి ప్రాబ్లం ఉంది, రావణాసుడికి ఉంది. చేవలేక చేత కాక కర్మమంటూ కాటికెళ్తే కాగితాల నడుమ పుట్టున. అంటే నువ్వు చచ్చిపోతే ఖచ్చితంగా నువ్వు పుడతావో లేదో తెలియదు, కానీ కాగితాల్లో మాత్రం పుట్టాలి. నువ్వు చచ్చిపోతే మళ్ళీ కాగితం అంటే నీకు చరిత్ర ఉండాలండి, నీకు పేజీ ఉండాలి. నేను మేధ ఉంది, స్వేదముంది, శోధనుంది, సాధనుంది, ఇంతకన్నా గురువులుండునా. నీలోనే ఉన్నాయని. ఆశలో నీ ఓనమాలు దిద్దుకుంటే అవయవాలు ఆశయాలు గెలిచి తీరురా. తలొంచితే శ్రమించలేవురా, ప్రపంచమే మధించి చూడరా. ఒక్కసారి పుట్టి నీవు 2 సార్లు బ్రతకలేవు, ప్రాణమంటే సమయమేనురా, సంయమనమేనురా. ప్రాణం అంటే సమయమే అనుకుంటాం, సంయమనం. 200 కిలోమీటర్ల వేగంతో కారులో వెళ్తే గుద్దేస్తే పోతాడు. అమ్మో, అవును. సంయమనం కూడా ఉంది. ప్రాణం అంటే సంయమనం కూడా, సమయమే కాదు సంయమనం కూడా అని చెప్పారు. చాలా గొప్ప డెప్త్ ఉంది. అంటే మీ విద్వత్తుని ఇంకా వాడుకోలే ఇండస్ట్రీ. రావాలి అవకాశం. అంటే విద్వత్తు పదాలతో రాదండి, క్వాలిఫికేషన్స్ తో రాదు, జ్ఞానంతో రాదు, ఆత్మ పరిణతితో వస్తుంది. దానికి మీరు చాలా కష్టాలు పడి ఉండాలి, లేదంటే మీరు పుట్టుకతోనే కొంచెం కొన్ని సుకృతాలతో పుట్టుండాలి. అంటే గత జన్మల మీరు నమ్మితే గనక వాసనలు కూడా ఉంటాయి. అదే వాసనలు ఉంటాయి గ్యారంటీగా. వాసనలతో పాటు సంచిత కర్మలు వస్తాయి కాబట్టి ఎదగడం దిగడం అన్నీ ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంది. అలా ఉంది. అయితే ఇప్పుడు ఏమేమి రాస్తున్నారు బాలాజీ గారు? ఇప్పుడు ఇంచుమించు ఒక 9 సినిమాల వరకు రాస్తున్నాం మేడం. 9 సినిమాలు అంటే అవన్నీ పేర్లు ఇంకా పెట్టనివి. చిక్రీ తర్వాత అమాంతం మీకు పెరిగిపోయి ఉంటాయి. అలా అని లేదు, బట్ అలా ఒకసారి అబ్రప్ట్ గా పెరిగింది కూడా లేదు. బట్ నెమ్మదిగా ఏంటంటే అలా చిన్న సినిమాలు. నెక్స్ట్ దీనిలో చెప్పుకోదగ్గది ఏమంటే ఒక ప్యారడైజ్ ఒకటి రాస్తున్నా, మన ఆయనది నాని గారి సినిమా. అండ్ ఇప్పుడు రాబోయే సినిమాలు పైప్ లైన్ లో ఉన్నాయి మొత్తం. అంటే మరో చిన్న సినిమా ఒకటి మొన్న కమిటీ, అంటే అన్ని పాటలు రాసేది. ఇప్పుడు మీరు చిన్న సినిమాకి పెద్ద సినిమాకి ఒకటే రెమ్యునరేషన్ ఉంటుందా మీకు? అలా అని ఉండదు, ఎందుకంటే ఎంత ఇస్తారో ఇవ్వండి అంటారా, లేకపోతే వాళ్ళే చెప్తారా? వాళ్ళు చెప్తారు, ఏమండి సార్ మీకు రూపాయి ఇవ్వలేను సార్, 25 పైసలు ఇస్తాను సార్. ఓ పని చేయండి 65 పైసలు ఇవ్వండి అంటారు. అంతే. లేదు సార్ 50 పైసలు తీసుకోండి సార్. మీరు మార్కెట్లో వెళ్ళి, మార్కెట్ ఇది విపణి, విపణి ప్రకారమే మన క్షిపణి. విపణి అంటే కలం క్షిపణి. అదే మీరు చెప్పిన దానికి అంటే విపణి అంటే పూర్వం రోజుల్లో సంత అనేవారు, సంతని విపణి పాత గాని. అయితే నిజంగా మార్కెట్ మన సోకాల్డ్ ఏదైతే మీరు చెప్పిన స్థాయిలు స్థానాలు ఇవన్నీ వాటిని బట్టి ఒకరికి ఒక తరహా ఇది ఉంటుంది, సంభావన. ఒక విధంగా చెప్పాలంటే అది రెమ్యునరేషన్ ఉంటుంది. మన విల్లింగ్ బట్టి ఉంటుంది. నేను వెళ్ళి బాలాజీ గారు అంటే నువ్వు చూన్ బాగుంటే 10,000 ఇవ్వయ్యా సార్ నేను రాసేస్తాను అని అడిగేయచ్చు. అది మన ఇష్టమే. దానికి నేను ఒక రేట్ పెట్టుకొని ఒక బోర్డు పెట్టిన పేరులాగా పక్కన రేటు అలా పెట్టుకుని అవ్వదు ఇక్కడ. ఒక్కోసారి మనం తక్కువే రాయాల్సి వస్తుంది, పాటను తగ్గించలేంగా. అంతే కదా. నేను రేపొద్దున్న మన స్వప్న మేడం పిలిచారు, సినిమా చేస్తున్నారు, ఏమండి మరి చిన్న బడ్జెట్ బాలాజీ గారు మీరు కొంచెం చూసి రాయండి అని చెప్పి అంటే ఆవిడ అదేంటి ఆవిడ 10,000 ఇస్తా అన్నారా అని చెప్పి మిమ్మల్ని తగ్గించి, మీ హీరోని తగ్గించి, నా కవిత్వాన్ని తగ్గించి మీకు ఒక పనికి మాలిన పాట ఒకటి నేను రాయలేదు. అలాగని రేపొద్దున ఎవరో పెద్ద హీరో పిలిచి అక్కడ రాయమంటే అక్కడ నేనే రాయాలి, నా కలమే నా మనసే ఆలోచన. అవును, మీరు కాంప్రమైజ్ కాలేరు కదా. నేనంటే వాళ్ళకోలాగా మీకోలా రాయలేను, నేను నా విద్వత్తునే రాస్తా పాటగా. అదే దాంట్లో క్వాలిటీ తగ్గదు కదా, కానీ డబ్బుల్లో ఎప్పుడు తగ్గుతుంది. ప్రొడక్షన్ ని బట్టి, బడ్జెట్ ని బట్టి, వాళ్ళ చిన్న సినిమా బట్టి చిన్న సినిమా వాళ్ళు అడుగుతారు. అలా మనం అడిగి తీసుకోవడం కూడా భావ్యం కాదు. వాళ్ళు ఇవ్వలేము సార్ అన్నప్పుడు సరే ఒక గంట శ్రమ వీళ్ళకి ఇస్తే తప్పేందు, మన కవిత్వం ప్రజల్లోకి వెళ్తుంది. అదే ఈ మంచితనమే, మీ సంయమనమే మీకు శ్రీరామ. అదొకటే. సో అంటే చిక్రించారంటే బేసిక్ గా చిక్రీకి మీకు జరగాల్సిన న్యాయం జరిగింది. మీకు ఇప్పుడు ఈ రాయల్టీస్ అవి వస్తాయండి దీనిలో? మాకు ఇవి వస్తాయి, రాయల్టీస్ వస్తాయి. మన అంటే ఒక పాటగానే ప్రత్యేకించి రావు. అయితే ఇప్పుడు ఈ పాట కొంచెం ఎక్కువైంది కాబట్టి, ఎక్కువ వ్యూస్ ఉన్నాయి కాబట్టి
దీనికి ఎక్కువ అంటే ఎక్కువ ఇన్ ద సెన్స్ మరీ కాదు. ఓకే. అంటే మనం ఇవే మన దీనిలో చెప్పినట్టు పింఛను పథకం అలాగా ఏదో అప్పుడప్పుడు అలా అలా అక్షింతలు పడుతూ అలా పడతాయి. దాన్నేదో మనం అంటే అయ్యో! ఈ టైంకి వేడి నీళ్ళకి నిన్న చలి 8,866 వచ్చింది అని అనుకోవడం అంతేనా? అంతే. ఈ పండగకి బట్టలు ఆ ఓకే. పండగ బట్టలోకే. అంతే. కానీ మీరు కళని, కవిత్వాన్ని నమ్ముకుని మీ జీవితాన్ని మలుచుకున్నందుకు మీకు జోహార్లు. ఇంకా అదే అంటే ఏమో మా నాన్నగారు ఎందుకన్నారో గాని ఇందుకు ఇటువైపు టర్న్ అయ్యి ఎంతమంది అన్నదమ్ములండి మీరు? మేము నాకు ఒక అన్నయ్య, ఒక తమ్ముడు. మేము ముగ్గురు మగపిల్లలమే. వీళ్ళు లేరు. ఆడపిల్లలు లేరు. హ్మ్. మా అన్నయ్య గారు మొన్న 2019లో కాలం చేశారు. చనిపోయారు. అయ్యో! ఆహా! హ్మ్. అంత చిన్న తమ్ముడు వయసులో? చిన్న వయసులో చనిపోయాడు. చిన్న వయసులో చనిపోయాడు పాపం. అంటే నిద్రలో అంటే హీ హిమ్సెల్ఫ్ ఈజ్ హ్యాపీ. ఎందుకంటే అతనికి కూడా తెలీదు పోయినట్టు. నిద్రలో పోయాడు కాబట్టి. హ్మ్. వాళ్ళ వాళ్ళ పాప ఒక్కతే పాప. ఆ పాపకి మ్యారేజ్ చేసాం. చక్కగా ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉంది. హ్మ్. తమ్ముడు దుబాయ్‌లో ఉన్నాడు. తమ్ముడు అక్కడ ఏదో ఉద్యోగం. అక్కడ వాడు ఇద్దరు పిల్లలు. వాళ్ళు హ్యాపీ. నేను ఇక్కడ నాకు ఇద్దరు పిల్లలు. శ్రీవాసిత, సంహిత్ కళ్యాణ్. మా భార్య పేరు నాగమణి. అమ్మ. మీకు హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్. అండ్ మీరు రాసే 9 సినిమాలు, రాబోయే 90 సినిమాలు, అందుకోబోయే 900 అవార్డులకి ముందే అభినందనలు. కంప్లీట్‌గా ఒక సబ్జెక్ట్‌గా తీసుకొని మనం మంచి ఒక సీరీస్ మీరు అన్నట్టుగా చేద్దాము. అతి త్వరలో. నాకెప్పుడు కోరిక మీరు ఎప్పుడైనా పిలిస్తే సరదా 100% నేను వస్తా. ఏదో చాలా ఒక టైంలో ఒక సరదా ఒక అరగంట కూర్చొని ఓసారి మనం చిట్ చాట్. మీకు కూడా సంగీత పరిజ్ఞానం ఉంది. హ్మ్. అసలు ఇంటర్వ్యూలో అడిగితే బాగోదేమో మీరు కూడా మీ చేత పాట పాడించుకుని వెళ్దాం అనుకున్నాను. ఏం పాట అంటే? ఏదైనా కీర్తన కృత మీ ఇష్టం. అయితే మీరు అడిగారు కాబట్టి అనయము సుఖమేడది అవల దుఃఖమేడది తనువుపై ఆశలేని తత్వమతికిని ఆహా. పొనిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు ఒనరగ ఫలముల్లని యోగికిని తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవంటిది బ్రతుకు ఘనునికి తెలిసితే మోక్షము. ఏం వయసు ఇచ్చాడు మేడం భగవంతుడు. మీరు నిజంగా మీరు ఇటు వచ్చి దానికి అన్యాయం చేశారేమో అనిపిస్తుంది. అటెళ్ళుంటే దీనికి అన్యాయం చేశాను కూడా అనేవారు. అందుకే అదే కదా ఇది రెండిటికి సమన్వయం చేస్తూ మీరు చేయొచ్చు. మీరు కచేరీలు చేశారా? చేస్తూ ఉంటాను, కచేరీలు చేస్తూ ఓకే. ఉంటాను. కానీ నా ఇష్టానికి పాడతాను. ఇప్పుడు నా పిలిస్తే పాడతాను. నాకు ఆపర్చునిటీ ఇవ్వండి, నేను బాగా పాడతాను, ఇదిగో నేను చేశానని చూపించుకునేవారు. నాకు ఇష్టమైనప్పుడు డబ్బులు వచ్చినప్పుడు నేనే రికార్డ్ చేసేసుకుంటా. చక్కగా మీ గొంతులో శృతి ఏంటి, గమకం ఏంటి, గురువుల భిక్ష అండి. నిజం అది. అంటే మీరు ఇలా కూర్చొని వేగంగా ఒకసారి ఒకే టెంపోలో పాడడం కూడా కష్టం. ఓ అయిపోతుంది. అవేం లేకుండా ఎంత అద్భుతంగా పాడేశారు. నాకు కూడా ఈ కచేరీలు ఇవి చాలా ఇష్టం. పద్యాలు మన సినిమా పాట పద్యాలు చాలా ఇష్టం. అందుకు ఎప్పుడన్నా ఒకసారి అలాంటిది ఏదైనా మీకు కుదిరినప్పుడు చేద్దాం మేడం. మీ రాక మాకు సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ బాలాజీ గారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ స్వప్న మేడం.